హాయ్ నమస్తే, నేను మీ రవి. ఈ రోజైతే బిగ్ బాస్ లో దుమ్ము దులిపేసిన మన పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. ఆయన అయితే ఒక ఆర్మీలో పనిచేసి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు ఏంటనేది అయితే ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో చెప్పిస్తాను. చూడండి. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గుడ్. బిగ్ బాస్ షో అనేది ఒక కాంట్రవర్సీ షో. ఓకే. మీరు కాంట్రవర్సీ షోలో మీ వ్యక్తిగత జీవితం దెబ్బతింటదని మీరు అనుకోలేదా? అలా ఇప్పుడు అనుకోలేదండి, ఎందుకంటే మనం జెన్యున్ గా ఉంటే మనం ఏం చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. టు బి ఫ్రాంక్, కర్మణ్యవాదిగా రాస్తా అంటారు కదా, మనం ఏం చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది. నాది ఏమైనా నెగిటివ్ అయినా సరే నేను దాన్ని ఎలా కాన్కర్ చేసుకోవాలో నాకు తెలుసు. సో ఐఎమ్ ఏ జెన్యున్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి. అయితే ఏమో నిజంగా నెగిటివ్ ఉండొచ్చేమో నాకు ఇప్పటి వరకు, ఎందుకంటే 20 years వరకు నాకు తెలియదు కదా నేనేంటో. కొన్నిసార్లు 23 years నేను పెద్ద లైఫ్ కూడా ఏం చూడలేదు. అంటే అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా మనం. ఇప్పుడు వరకు బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ అవని, కామన్ మెన్స్ అవని పాల్గొన్నాయి, ఆడి విన్నర్ అయిన వాళ్ళకి కూడా పెద్ద లైఫ్ ఏమి లేదు, బేసిక్ ఆపర్చునిటీస్ కూడా లేవు. సో అంత మంచి జాబ్ లో మొత్తం జనాల చేత సెల్యూట్ కొట్టించుకునే మీరు ఈ షోలో పాల్గొనడం అవసరమా అనేది నా క్వశ్చన్. అలానే లేదండి, అలా ఎప్పుడు అనుకోకూడదు. బిగ్ బాస్ అనేది నాకు జనరల్ గా ఇష్టం. అంటే బిగ్ బాస్ షో అనేది మాక్సిమం కాంట్రవర్సీకి వాళ్ళు క్యారప్ అడ్రస్. ఎందుకంటే మంచి వ్యక్తిని కూడా ఖచ్చితంగా కాంట్రవర్సీలో దింపుతారు. దాని వల్ల ఒకవేళ మీరు గాని ఈ అమ్మాయితోనో లేకపోతే ఎక్కడో కాడ ఫ్లిట్ అయితే మీ కాంట్రవర్సీలో దిగుతారని తెలిసి కూడా లేదు. అలా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. అది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ మీ. ఏదైనా నా వల్ల ఏదైనా తప్పు ఉంటే నాకే ఎఫెక్ట్ అవుతుంది కదా. సో నేనైతే ఆ తప్పు చేయనని నేను అనుకుంటున్నా. లవ్ లో పడరా? లవ్ తప్ప ఎలా అవుతుందండి? ఖచ్చితంగా అంటే ఎలా ఉంటదంటే ఇక్కడ హ్యూమన్ సైకాలజీ, ఇప్పుడు ఆర్మీ వ్యక్తి, ఆర్మీ అనగానే నెక్స్ట్ లెవెల్ చూస్తారు. ఓకే, వాడు అమ్మాయిలతో తిరిగితే ఏంది కదా అంటే, ఎంత ఆర్మీ పర్సన్ అయినా సరే పర్సన్ మనకి నచ్చుతున్నారు, మనతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఇప్పుడు మేల్ తో క్లోజ్ గా ఉంటే ఫ్రెండ్షిప్ అంటారు, ఫీమేల్ తో కూడా క్లోజ్ గా ఉంటే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కదా. దానికి లవ్ అనే పేరు పెట్టాల్సిన అవసరం లేదు కదా. లవ్ అనేది సమ్వాట్ ఎక్స్ట్రీమ్, సంథింగ్ డివైన్. అది క్లోజ్ గా మూవ్ అవుతాను అనేది నేను ఖచ్చితంగా అమ్మాయితో బాగానే ఉంటాను, క్లోజ్ గా ఉంటాను, చాలా సరదాగా మాట్లాడతాను. సో ప్రియా, శ్రీజ వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్. సో వాళ్ళతో కూడా క్లోజ్ గానే ఉంటాం. క్లోజ్ గా లేకపోవడం అలా ఉండదు. కానీ